తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఒకరేమో సక్సెస్ఫుల్ లీడర్, మరొకరేమో కాన్ఫిడెంట్ గా జట్టును ముందుకు తీసుకెళ్తున్న కెప్టెన్. ఆ సక్సెస్ఫుల్ లీడర్ ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కాగా, కాన్ఫిడెంట్ గా జట్టును ముందుకు తీసుకెళ్తున్న కెప్టెన్ ఇషాన్ కిషన్. ఒక జట్టుకు ఇద్దరు స్ట్రాంగ్ కెప్టెన్లు ఉండడం మంచిదే అయినా ఇప్పుడు సన్ రైజర్స్ కు ఈ విషయంలో సన్ రైజర్స్ మేనేజ్మెంట్ కు చిన్న కన్ఫ్యూజన్ ఉన్నట్టు సమాచారం. స్టాండింగ్ కెప్టెన్ గా ఉంటున్న కిషాన్ జట్టును సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నాడు. మరోవైపు కమిన్స్ వెన్ను గాయం నుంచి పూర్తిగా కోలుకుని సన్ రైజర్స్ ఆడబోయే తర్వాత మ్యాచ్ లో బరిలోకి దిగనున్నాడు. సన్ రైజర్స్ శనివారం ఏప్రిల్ 25న రాజస్థాన్ రాయల్స్ తో తమ తదుపరి మ్యాచ్ లో కమిన్స్ ఆడడం కన్ఫర్మ్ అయింది. ఒకవేళ కమిన్స్ జట్లోకి తిరిగి వస్తే వీరిద్దరిలో ఎవరు కెప్టెన్ చేస్తారనేది $1 మిలియన్ ప్రశ్న. కమిన్స్ లేకపోయినా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ జట్టును అద్భుతంగా లీడ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ల్లో 4 విజయాలను అందించాడు. తొలి మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత కిషాన్ జట్టును నడిపించిన తీరు ఆకట్టుకుంది. ముఖ్యంగా చివరి 2 మ్యాచ్ల్లో కిషాన్ కెప్టెన్సీ నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి. యువ బౌలర్లకు ఛాన్స్ ఇవ్వడం, పర్ఫెక్ట్ ఫీల్డ్ సెట్స్, బౌలింగ్ లో మార్పులు వర్కౌట్ కావడంతో కెప్టెన్ గా కిషాన్ మంచి మార్కులే కొట్టేశాడు. అంతేకాదు బౌలర్లను అర్థం చేసుకోవడం, వారికి కావాల్సిన స్వేచ్ఛనివ్వడంలో కిషాన్ సూపర్ సక్సెస్ అయ్యాడు. ఒత్తిడిలో అయోమయానికి, గందరగోళానికి గురి కాకుండా సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ పై కిషాన్ స్పిన్నర్లను ఉపయోగించిన తీరు ఆకట్టుకుంది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ సూపర్ కెప్టెన్సీతో సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. దీంతో కమిన్స్ జట్లోకి వచ్చిన కిషాన్ కెప్టెన్ గా కొనసాగించాలని కొంతమంది ఎక్స్పర్ట్స్ తమ అభిప్రాయాలను చెప్పుకొస్తున్నారు. జట్టుకు అద్భుతంగా లీడ్ చేస్తున్నప్పుడు కిషాన్ ను పక్కన పెడితే అతని కాన్ఫిడెన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. పైగా కమిన్స్ కు గాయం తిరగబడితే మళ్లీ కిషాన్ వైపే చూడాలి. కమిన్స్ ఆడినా రెస్ట్ ఇషాన్ తన పని తాను చూసుకుంటాడు. కిషాన్ 2025 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ కు టైటిల్ అందించాడు. బ్యాటర్ గా అదరగొడుతూనే కెప్టెన్ గా జట్టును లీడ్ చేసిన విధానానికి కమిన్స్ స్థానంలో ఈ జార్ఖండ్ వీరుడికి సన్ రైజర్స్ కెప్టెన్సీ అప్పగించారు. ఇండియన్ క్రికెటర్ కావడంతో ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని కెప్టెన్ గా కొనసాగించొచ్చు. వికెట్ కీపర్ కూడా కావడంతో కిషాన్ కు కలిసి రానుంది. వికెట్ కీపర్ కెప్టెన్ అయితే జట్టుకు అడ్వాంటేజ్. మ్యాచ్ పరిస్థితి ఎలా ఉంటుందో, బ్యాటర్ కదలికలు ఎలా ఉన్నాయో వికెట్ కీపర్ కు అర్థమవుతాయి. పైగా ప్రస్తుతం టాప్ ఫామ్ లో కూడా ఉన్నాడు. అయితే కమిన్స్ వరల్డ్ క్లాస్ కెప్టెన్. అతను 2024లో జట్టుకు ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. జట్టు మొత్తం అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేయడానికి ప్రతి ఒక్కరికి కమిన్స్ ఇచ్చిన కాన్ఫిడెన్సే కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఈ ఆసీస్ సారథి తనలోని అత్యుత్తమ ఆటను బయటకు తీస్తాడు. ఈ విషయాలను గమనిస్తే కమిన్స్ కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే కిషాన్ కు అన్యాయం జరుగుతుంది అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో SRH యాజమాన్యం ఎవరిని కెప్టెన్ గా కొనసాగిస్తుందో ఆసక్తికరంగా మారింది. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.